హలో ఫ్రెండ్స్, హాయ్. టుడే రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడిని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇది మనకు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. సో మనం ఒక కట్ట కొత్తిమీరని, నేనైతే పెద్ద కట్ట అయితే తీసుకున్నాను. సో ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని దాన్ని ఒక 2 times అయితే కడుక్కోవాలి మంచిగా. చూడండి ఎలా మట్టి ఉంటుందో కొత్తిమీరలో. సో ఒక ట్వైస్ అయితే మనం కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకొని, మరీ సన్నగా కాకుండా నార్మల్గా కట్ చేసుకొని దాన్ని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. అంటే ఫ్యాన్ కింద ఒక ప్లేట్లో క్లాత్ వేసేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి. సో ఇది ఆరేంత వరకు అయితే మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఈ మసాలా కోసం స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవి కూలింగ్ కోసం అయితే సైడ్కి అయితే పెట్టేద్దాం. మనం ఒక పిడికెడు చింతపండు తీసుకొని 2 times దాన్ని మంచిగా కడిగేసి, సో ఆ బౌల్లో చింతపండు అంటే మునిగేంత వరకు అయితే వాటర్ పోసి ఆ బౌల్ని స్టవ్ పైన పెట్టేసి చింతపండు ఉడికి దగ్గరగా వచ్చేంత వరకు మంచిగా అయితే ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత దీనికి సైడ్కి పెట్టేయాలి. సో నెక్స్ట్ మనం ఒక కడాయి తీసుకొని అందులోకి ముందుగా మనమైతే ఆరబెట్టుకున్నాం కదా, సో ఆరిపోయిన మన కొత్తిమీరని తీసుకొని కొంచెం 1 స్పూన్ అలా ఆయిల్ వేసి కొత్తిమీరని అయితే మంచిగా వేయించుకోవాలి. సో ఇలా వేయిన తర్వాత దానికి సైడ్కి తీసేసి మిక్సీ అయితే పట్టుకుందాం అన్నమాట. సో మిక్సీ కోసం అయితే మనం మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి కొత్తిమీర అండ్ చింతపండు, మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు మొత్తం యాడ్ చేసేసి ఇందులోకి ముందుగా మనం వేయించుకున్న ఆవాలు అండ్ మెంతుల పొడిని పౌడర్ చేసి అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో కారం అయితే మాత్రం మీకు తగినంత అయితే యాడ్ చేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువనే యాడ్ చేశాను. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఎక్కువగా గ్రైండ్ చేయకుండా కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టుకుందాం అన్నమాట. సో తాలింపు కోసం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే పచ్చడి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ అయితే యాడ్ చేసుకోండి. సో ఇందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిని పొట్టు తీసైనా లేకపోతే పొట్టు తీసుకోకుండా అయినా ఇలా కచ్చాబచ్చా అయితే దంచుకొని అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఎండుమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసి కొంచెం ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. సో ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం తక్కువ కనిపిస్తుంది కాబట్టి, అంటే ఆయిల్ తక్కువ ఉంది అనుకోవద్దు. కొంచెం అయిన తర్వాత మాత్రం ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో ఇదంటే కొత్తిమీర పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే కానీ ఆహా అంటారు అసలు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో అందరినీ సపోర్ట్ చేస్తారు కదా, సో మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.